అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు దాదాపు ఉపవాస దీక్షలో 19వ రోజు అనుకుంటున్నా. ఇంకా 11 రోజులు ఉంది. ప్రతి ముస్లిం సోదరుడు కడపలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో పాల్గొని భగవంతుని కృప కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కృప కోసం అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారికి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా భగవంతుని దయతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని, రేపు రంజాన్ రోజు కడప నగరంలో అన్ని రకాలుగా ప్రభుత్వ కార్పొరేషన్ వాళ్ళ చేతనే అన్ని 4 ఈద్గాల్లో, ప్రధానమైన 4 ఈద్గాల్లో కూడా ఏర్పాటు చేసి ఎవ్వరికి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా కార్పొరేషన్ వారి చేతనే ఏర్పాట్లన్నీ చేయించి ప్రశాంతంగా ఆనందంగా పండుగ జరుపుకునేదానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా కార్పొరేషన్ కమిషనర్ కూడా లేఖ రాశారు. ఇప్పటికే ఈరోజు ఈ అబ్బాస్ మసీదులో డివిజన్ ఇన్ఛార్జ్ కాజాపీరు, అదేవిధంగా సోదరులు మన్సూరు, దావుద్ సాబ్ ఎక్స్పోర్ట్ మెంబరు, జిలాని బాషా గారు అందరూ కూడా, తౌసీఫ్ అందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. మరి ఈరోజు కాజాపీర్ బ్రహ్మాండంగా ఇఫ్తార్ అరేంజ్ చేశాడు పోస్ట్గా. ఆయన కూడా ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. మీడియా మిత్రులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో 44వ డివిజన్లో ఖాజాపీర్ అనే నేను 44వ డివిజన్ ఇన్ఛార్జ్ మరియు నగర మైనార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మజీద్ అబ్బాస్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందులో మన కడప పార్లమెంట్ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు కూడా హాజరయ్యారు. ఇలాంటి ఇఫ్తార్ విందులు మత సామ్రాజ్యానికి ప్రతీకగా కడపలో అన్ని మసీదుల్లో జరుగుతుంది. ముఖ్యంగా మీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగంటే, కడపలో ఏదైతే దుష్ప్రచారాలు జరుగుతున్నాయో మా ఎమ్మెల్యే గారి గురించి అయినా కూటమి ప్రభుత్వం గురించి అయినా కూడా దీనికి మేము ఒక ముస్లిం మైనారిటీగా దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మరి కూటమి ప్రభుత్వము ముస్లిం మైనార్టీలకు ఎంతో మేలు చేస్తూ ఉంది. మరియు కడపలో ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా మసీదుల దగ్గర కానీ దర్గాల దగ్గర కానీ శుభ్రత గురించి, నీటి సదుపాయం గురించి, ఎలక్ట్రిసిటీ గురించి ప్రతి నిమిషము ఆమె ఆరా తీస్తూ ముస్లిం మైనార్టీలకు ఎలాంటి సమస్య చేయకూడదని ఆమె ప్రతి నిమిషము కార్పొరేషన్ సిబ్బందితో మాట్లాడి ఇలాంటి సమస్యలు ముస్లిం మైనార్టీలకి జరగకూడదని ఆమె ప్రతినిత్యము పోరాడుతూ ఉంది, కృషి చేస్తూ ఉంది. ఇది కడప ప్రజలందరూ గమనించాల్సిన విషయము. ఇప్పుడు వచ్చే ఇంకో 10 రోజుల్లో రంజాన్ పండుగ కూడా వస్తుంది. ఎక్కడ లేని విధంగా మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఈద్గాల దగ్గర ముందే కడపలో ఎన్నైతే ఈద్గాలు ఉన్నాయో అన్ని ఈద్గాల దగ్గర కావాల్సిన సదుపాయాలు కార్పొరేషన్ నిధులతోనే షామియానాలు కానీ, అక్కడ నీటి వసతి మరియు పోలీస్ సిబ్బంది అన్నీ పటిష్టంగా అరేంజ్ చేయాలని ముందుగానే వాళ్ళ యొక్క సిబ్బందితో ఆల్రెడీ మేడము చెప్పడం జరిగింది. సో అందరూ గమనించాల్సిన విషయం ఏమంటే
మన ఎమ్మెల్యే గారు అన్ని మతాలకు అతీతంగా నాకైతే ముఖ్యంగా ముస్లిం మైనార్టీల మీద ఆమె ఎక్కువ ఫోకస్ చేసి ముస్లిం మైనార్టీలు ఎక్కడే కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోకూడదని ఆమె ప్రతి నిమిషం తెలుసుకుంటా ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉండే ముస్లిం మైనార్టీ నాయకులు మాలాంటలు ఉన్నారో వాళ్ళతో మమ్మల్ని అదే పనిగా అప్పుడప్పుడు మేడం అసెంబ్లీలో ఉన్నా కూడా ఫోన్లు చేసి కడపలో ఎలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ముందే మీరు తగిన సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా చూడండి, మసీదుల దగ్గర కానీ దర్గాల దగ్గర కానీ అని మేడము ప్రతి నిమిషం మా ద్వారా ఆరా తీస్తూనే ఉంది. మేము అందరము హిందూ ముస్లిం క్రిస్టియను అందరము కలిసి ఏకమత్యంగా ఉంటాము. ఎవరు ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడినా కూడా బేకారుగాళ్ళు మాట్లాడినా కూడా మాకు దాంతో ఎలాంటి నష్టం ఉండదు. మేమందరము కలిసే ఉన్నాము. మాలో ఎటువంటి విభేదాలు లేవని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.